నమస్కారం. 2026 సంవత్సరంలో గ్రహాల సంచారం, ముఖ్యంగా శని మరియు గురు గ్రహాల మార్పులు ఆధారంగా ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇక్కడ వివరంగా చూద్దాం. 2026లో కీలక మార్పులు పొందే రాశులు. మొదటిగా మేషరాశి. బాధ్యతల పర్వం. 2026లో శనిదేవుడు మీ రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ సంవత్సరం మీకు కొంచెం ఒత్తిడి ఉన్నప్పటికీ భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుంది. పనుల్లో జాప్యం జరగొచ్చు, కానీ పట్టుదల వీడకూడదు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కష్టానికి తగిన ప్రతిఫలం ఆలస్యంగానైనా ఖచ్చితంగా అందుతుంది. రెండవది కర్కాటక రాశి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్లకు అదృష్టకాలం అనే చెప్పవచ్చు. 2026లో అత్యంత అదృష్టవంతులు కర్కాటక రాశి వారే. ఎందుకంటే గురుగ్రహం మీ రాశిలో ఉచ్చస్థితిలోకి ప్రవేశిస్తుంది. ఆర్థికంగా విపరీతమైన ఎదుగుదల ఉంటుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం సక్సెస్ అవుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది గోల్డెన్ టైం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. మూడవది సింహరాశి. ఈ రాశి వారు ఈ సంవత్సరం వృత్తిలో మంచి గుర్తింపు రాణిస్తారు. సింహరాశి వారికి ఈ సంవత్సరం కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది. సోషల్ మీడియా లేదా క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ధనప్రాప్తి ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. నాలుగవది కన్యరాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొత్త పరిచయాలు ఏర్పడతాయి. రాహుకేతువుల సంచారం వల్ల మీ సామాజిక సర్కిల్ మారుతుంది. పనికిరాని స్నేహాలను వదిలేసి కెరీర్కు ఉపయోగపడే వారితో పరిచయాలు పెంచుకుంటారు. సాంకేతిక రంగంలో ఉన్న వారికి ఈ ఏడాది చాలా లాభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టత అవసరం. ఐదవ రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఉపశమనం లభిస్తుంది. గత 2 ఏళ్లుగా ఏలిన నాటి శని ప్రభావంతో ఇబ్బంది పడ్డ మీకు 2026లో చాలా వరకు ఊరట లభిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. ఆగిపోయిన పనులు మళ్ళీ వేగం పుంజుకుంటాయి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. విజయం మీదే.